నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా సోరకాయని పాలు పోసి చేశారంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు, అలాగే అల్లం ముక్కలు, కొంచెం పసుపు, కారం కూడా యాడ్ చేసేసానండి. ఇలా తాలింపు వేసేసుకొని మీకు ఇక్కడ కావాలంటే ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను అవి రెండు లేకుండా చేస్తున్నానండి. అలాగే సొరకాయ ముక్కలు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను అనమాట. నాకు అలాగే అలవాటు అండి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. మనం తాలింపు వేసేసి ముక్కల్ని కోసి వేసేటప్పుడు కొంచెం బాయిల్ చేసుకొని వేస్తే తొందరగా కర్రీ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఉండి. ఈ టైంలో కొద్దిగా పాలు పోసేసి దగ్గరికి వచ్చిన తర్వాత దించేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు ఎవరైనా ఇలా సొరకాయ, బీరకాయ, అలాగే దోసకాయ కూర కూడా ఒకవేళ తినలేరు పిల్లలు అని అనుకుంటే ఇలా చేసి పెట్టండి. పాలు పోసి చేస్తామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అవన్నీ అలవాటు లేని పిల్లలు కూడా తినగలుగుతారండి. మీకు ఇక్కడ ఆయిల్ ఆప్షన్ అండి, ఇంకొంచెం కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను చాలా తక్కువగా వాడతాను కాబట్టి ఆయిల్ తక్కువగా వేశాను. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంటే ఆప్షనల్ అండి. మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి, మీకు ఎలా తినగలుగుతారో అలా. దించే ముందు కొద్దిగా పల్లీల పొడి కనుక వేసినా, నువ్వుల పొడి వేసినా కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి కొబ్బరి పాలతో కూడా చేయొచ్చు కర్రీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.